నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ ప్లస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ రచనారెడ్డి గారు. ఆవిడని అడిగంటే రీసెంట్ కాలంలో వచ్చినటువంటి కొన్ని లీగల్కి సంబంధించి పొలిటికల్గా ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఇటు కాళేశ్వరం ప్రాజెక్ట్ కానివ్వండి, అటు ఫార్ములా ఈ కార్ రేస్ కానివ్వండి, అలాగే నిన్న జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్స్ మీద అంటే వీటన్నిటి మీద ఒకసారి డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాము. నమస్తే మేడం. నమస్తే. రైట్. సో నేను ఇంకా పర్టికులర్గా మీకు చెప్పక్కర్లేదు, నా కంటెంట్ ఏంటో మీకు క్లియర్గా అర్థమైంది. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్నిటికన్నా ముందు ప్రెసెంట్ హాట్ టాపిక్ విషయానికి వస్తే కనుక గ్రూప్ 1 ఎగ్జామ్స్ విషయంలో ఏదైతే జరిగిందో దానికి సంబంధించి నిన్న హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. సో రీవాల్యుయేషన్ గురించి ఏం చెప్తారు మ్యామ్? Group 1 daite ante since I was part of the case, very much involved in the case. Group 1 daite ante High Court chana రోజులు అంటే I would say from April to July చాలా డీటెయిల్డ్ గా పేషెంట్ గా హియరింగ్ అందరూ తరపున వాళ్ళ వాదనలు విన్న తర్వాత హైకోర్టు నిన్న ఒక ఆల్ ఆస్పెక్ట్స్ కన్సిడర్డ్, అంటే ఏ పార్టీ ఆస్పెక్ట్ కన్సిడర్ చేయకుండా లేకపోతే వినలేదు అనే ఆస్పెక్ట్ లేకుండా చాలా డీటెయిల్డ్ సుదీర్ఘ హియరింగ్ తర్వాత నిన్న జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. అది కూడా చాలా డీటెయిల్డ్ జడ్జ్మెంట్. ఇట్స్ క్లోజ్ టు 250 పేజెస్, అంటే ఎగ్జాక్ట్లీ అంటే 222 పేజెస్ ఉంది. దాంట్లో ద సమ్ అండ్ సబ్స్టెన్స్ అంటే జిస్ట్ ఆఫ్ ద జడ్జ్మెంట్ ఏంటంటే the general ranking list and the selected candidates list has been set aside. Revaluation keeping all the moderation techniques, ante కాంపిటేటివ్ ఎగ్జామ్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా కండక్ట్ చేసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మోడరేషన్ టెక్నిక్స్ ఖచ్చితంగా వాడతారు. సో ఆ మోడరేషన్ టెక్నిక్స్ ఎందుకంటే బికాజ్ పీపుల్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, డిఫరెంట్ సబ్జెక్ట్స్ క్రైటీరియా ఉంటాయి, లాంగ్వేజ్ క్రైటీరియా ఉంటుంది, డిఫరెంట్ క్రైటీరియా ఆఫ్ సబ్జెక్ట్ కాంటెంట్ ఉంటుంది. సో ఈ మోడరేషన్ మెథడాలజీతోని అంతా అంటే ఒక రకమైన ఒక ఈవెన్ కీల్ మీదకి వస్తుంది అనమాట. సో ఆ యాక్సెప్టబుల్ మోడరేషన్ టెక్నిక్స్ వాడుతూ రీవాల్యుయేషన్ చేయమని చెప్పింది. ఇదంతా 8 monthsలోగా జరగాలని చెప్పేసి. లేదనుకుంటే ఖచ్చితంగా ద ఎంటైర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆఫ్ గ్రూప్ 1 వుడ్ బి డీమ్డ్ క్యాన్సిల్డ్. ఇట్స్ డీమ్డ్ క్యాన్సిల్డ్ అండ్ మళ్ళీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పాస్ అయిన వారికి హాల్ టికెట్స్ ఇష్యూ చేసి మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పింది. అంటే దీంట్లో ప్రధానంగా 10 తప్పులు తడకల్ని చూపిస్తూ ఉన్నారు. అందులో అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలి సెంటర్స్ విషయానికి వస్తే 18 కాస్త 19 సెంటర్స్ అవ్వడం కానివ్వండి, లేకపోతే ఇంకొక 10 మంది స్టూడెంట్స్ ఎక్స్ట్రాగా కానివ్వండి, ఈ విషయాలన్నీ ఇటు ర్యాంక్స్ విషయంలో కూడా అంటే మార్క్స్ విషయంలో కూడా అన్ని సమానంగా రానివ్వడం కానివ్వండి, ఇట్లాంటి తప్పిదాలన్నీ కూడా ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక గతంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ ఏదైతే ఉందో ఆ టైంలో మరి ఉన్న బలంగా ఉన్న వాళ్ళంతా ఇప్పటికిప్పుడు రాజీనామా చేయాలి అని చెప్పేసి అని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున మాట్లాడడం జరిగింది. బట్ ఇప్పుడు అంటే ఇంత పెద్ద ఎత్తున విద్యార్థుల విషయంలో ఇవన్నీ కనబడుతున్నా కూడా ఎందుకు ప్రభుత్వం దీని మీద పెద్దగా పట్టించుకోవట్లేదు? అసలు విద్యాశాఖ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని అయితే నేను అనుకుంటలేను. ప్రభుత్వము అంటే నిన్ననే వచ్చింది మన జడ్జ్మెంట్, నిన్నగాక మొన్న వచ్చింది. అండ్ ప్రభుత్వం అయితే ఇప్పుడు స్టెప్స్ తీసుకుంటుంది. నేను అందులో బికాస్ I was a part of the That's why I'm asking you, like ఎడ్యుకేషన్ మినిస్టర్ అసలు ఏం చేస్తున్నారు? దీని మీద ఏమన్నా రివ్యూ తీసుకుంటున్నారా లేదా విద్యార్థుల విషయంలో? I'm sure they are doing their due diligence. నేను వాళ్ళను డ్యూ డిలిజెన్స్ చేస్తున్నారు చేయలేను అని అంటే somebody was involved with the case, I cannot go into it. But అంటే కొన్ని తప్పులు జరిగినట్టు మేము ఎవిడెన్స్ కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దాన్ని ఆనరబుల్ కోర్ట్ ఎలా పరిగణించిన తర్వాత ఒక డీటెయిల్డ్ రివ్యూ అయిన తర్వాతనే ఈ ఆర్డర్ వచ్చింది అని మీకు ఇంటిమేషన్ ఇస్తున్నాను. సో ఎడ్యుకేషన్ అనేది ఒక భారీ అండ్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మేడం. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఇన్ ఎనీ స్టేట్, ఇన్ ఎనీ కంట్రీ, దే ఆర్ ద 2 most important criterias of a social welfare country and state.
ఇప్పుడు ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ని పక్కదోవ పట్టిస్తే, లేకపోతే దాన్ని నెగ్లెక్ట్ చేస్తే, అంటే పక్కదోవ పట్టించరు కానీ నెగ్లెక్ట్ చేస్తే దెన్ ప్రాబ్లమ్స్ మల్టిప్లై అవుతాయి. అంటే అది చిన్నగా యాడ్ అవ్వకుండా కావు కానీ ఖచ్చితంగా మల్టిప్లై అయితే. అండ్ ఏ గవర్నమెంట్ అయినా, అంటే అప్పుడున్న గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ అయినా, ఎస్పెషలీ ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఉంది కాబట్టి ఆ క్రైటీరియాని దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందటికి జరగాలి. ఎందుకంటే మీరు గవర్నమెంట్ జాబ్స్ని కూడా చూస్తే మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ జాబ్స్ అండ్ ఎస్పెషలీ వెరీ ప్రామినెంట్ అండ్ హై కార్డర్ జాబ్స్ లైక్ గ్రూప్స్ ఎగ్జామినేషన్స్ ఇవన్నీ అయినా these are considered the backbone of the state. ఎందుకంటే ఇప్పుడు మన యూపీఎస్సి ద్వారా ఐఏఎస్ ఐపీఎస్గా సెంట్రల్ సర్వీసెస్ నుంచి సెలెక్ట్ అయిన వారు తర్వాత ఇమ్మీడియట్గా గ్రూప్స్ కార్డర్స్ వాళ్ళే ఉంటారు. అండ్ వీళ్ళు హ్యాండ్ అండ్ గ్లవ్ లాగా పనిచేయాలి. అండ్ బికాస్ ఆఫ్ దట్ దే బికమ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. అండ్ ఆ అడ్మినిస్ట్రేటివ్ బ్యాక్ బోన్ అని అనుకుంటున్నప్పుడు, ఎందుకంటే పొలిటికల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు కానీ వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు, 5 ఏళ్ళు ఉంటారు, దాని తర్వాత కంటిన్యూ కావచ్చు, లేకపోతే ఇంకా ఎవరో వస్తారు. కానీ వీళ్ళు 30-40 ఏళ్ళు ఉండేవాళ్ళు. అండ్ వీళ్ళు ఒక పాలసీని, ఏ ప్రభుత్వం పాలసీ ఇంట్రడ్యూస్ చేసినా ఆ ప్రభుత్వం ఉన్నా లేకున్నా ఆ పాలసీ, అంటే ఏదైతే డ్యూ ప్రాసెస్ ఫాలో అయిందో, జ్యుడిషియలీ కరెక్ట్ ఉందో ఆ పాలసీని వీళ్ళు కంటిన్యూ చేయగలగాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్స్. సో ఆ సత్తా ఉన్న వాళ్ళే సెలెక్ట్ కావాలి. అండ్ ఆ సత్తా ఉన్న వాళ్ళే సెలెక్ట్ కావాలంటే ఆ సెలెక్షన్ ప్రాసెస్ కూడా అంత రిగరస్గా, అంత ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఆ రిగరస్నెస్, ట్రాన్స్పరెన్సీలో అవకతవకలు జరిగినట్టు అనిపిస్తే ఆస్పిరెంట్స్, అంటే స్టూడెంట్సే ఇక్కడ, వాళ్ళకే ప్రాసెస్ మీద నమ్మకం తక్కువైపోతుంది ఏంటి అంటే లైక్ వాళ్ళు చూస్తున్నారు కాబట్టి, అంటే దీస్ ఆర్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్, దీంట్లో మనకు కరెక్ట్గా అనిపించకపోతే దే విల్ స్టార్ట్ టు డిస్ట్రస్ట్ ద ప్రాసెస్. అండ్ డిస్ట్రస్టింగ్ అంటే ఇదంతా ఒక అనార్కీకి లీడ్ చేస్తుంది. డిస్ట్రస్టింగ్ ఒక డెమోక్రసీలో, ఒక స్టేబుల్, సస్టైనబుల్, ఎలెక్టెడ్ కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీలో ప్రాసెస్ని ఏ సిటిజన్, ఆస్పిరెంట్ అయినా, లేకపోతే జస్ట్ సోషల్ వెల్ఫేర్ బెనిఫిట్స్ పొందుతున్న మనిషి అయినా, గవర్నమెంట్ జాబ్ కొడదామనుకున్న వాళ్ళైనా, ఎవరైనా ప్రాసెస్ని డిస్ట్రస్ట్ చేయొద్దు. ప్రాసెస్ని డిస్ట్రస్ట్ చేసినప్పుడే ఒక రకమైన అన్ఈజీనెస్, యాంగ్జైటీ, అనార్కీకి, అంటే లైక్ కేయాస్కి పారిదీస్తుంది. సో అందుకోసము ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ దట్ ఎస్పెషలీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ మెడిసిన్, హెల్త్ కేర్, ద ప్రాసెస్ ఈజ్ యాజ్ ట్రాన్స్పరెంట్ యాజ్ పాసిబుల్. అండ్ ఇక్కడ మనం ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, అండ్ ఎస్పెషలీ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రిక్రూట్మెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, అందరూ ఆల్ గవర్నమెంట్స్ వర్క్ హార్డ్. నేను ఈ గవర్నమెంట్ హార్డ్ వర్క్ చేస్తలేదు అని అంటలేను, కానీ ఆ ప్రాసెస్ని ప్రాపర్గా, సస్టైనబుల్గా క్యారీ అవుట్ చేయాలి. ఆ క్యారీ అవుట్ చేసినట్టు కనిపించాలి. ఇప్పుడు మనము నిజం చెప్పడమే కాదు, నిజం నిరూపించాలి అని అంటాం చూడు, ద సేమ్ అనాలజీ అప్లైస్ హియర్ as well. ప్రాసెస్ మేము క్యారీ చేస్తున్నాము అని హామీ ఇవ్వడం కాదు, ఆ ప్రాసెస్ క్యారీ అవుతున్నట్టు ఒక ఆస్పిరెంట్కి కనపడాలి. అండ్ అక్కడ కావాలని ఇంటెన్షనల్గా కాకపోయినా అక్కడ ప్రాసెస్లో తేడా వస్తే దెన్ సర్టన్లీ ఇట్స్ క్వశ్చనబుల్. రైట్. సో ఈ కేసులో మీరు బీయింగ్ ఏ పార్ట్, మీకు అక్కడ జరిగినట్టు ఆర్గ్యుమెంట్స్ క్లియర్గా తెలిసే ఉంటాయి. సో వన్ ఆఫ్ ద మై క్వశ్చన్ ఈజ్ లైక్ 21,075 స్టూడెంట్స్ కాస్త 21,085 స్టూడెంట్స్ ఎలా అయ్యారు? సో ఈ క్వశ్చన్కి సంబంధించి ఎవరైతే ఇప్పుడు అక్యూజ్డ్ ఉంటారో వాళ్ళు చెప్పినటువంటి ఆన్సర్ ఏమైనా చెప్పగలుగుతారా? నేను like honestly, because I'm a part of that case, the entire దానికి ఆన్సర్ అండ్ వాట్ ఎవర్, అంటే మీరు అడుగుతున్న స్పెసిఫిక్ క్వశ్చన్కి జవాబు ఆర్డర్ కాపీలోనే ఉంది. సో మనము
ఆర్గ్యుమెంట్స్ని రీహాష్ చేయకపోతేనే కరెక్ట్ అండి. యా, ఓకే, దట్ షుడ్ బి ఫైన్. లైక్ ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు రీవాల్యుయేషన్ 8 monthsలో కానీ జరగకపోతే హోల్ ఎగ్జామ్ విల్ బి క్యాన్సిల్డ్ అని చెప్పేసి అని జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. అవును. బట్ గ్రూప్ 1 ఎగ్జామ్స్కి సంబంధించి ఎంతో మంది చాలా ఆశలు పెట్టుకొని చాలా ఇయర్స్ కష్టపడి చదువుకుంటుంటారు. మరి స్టూడెంట్స్ భవిష్యత్తు ఏంటి ఇక్కడ మరి ప్రధానంగా చర్చించుకుంటే? స్టూడెంట్స్ భవిష్యత్తు ఏమీ కాదండి. ఎందుకంటే ఒక ప్రాసెస్ ట్రంకేటెడ్ అన్నట్టు నిర్ధారించినప్పుడు ఆ ప్రాసెస్లోనే వెళ్ళాలని ఏమీ అవసరం లేకుండానే ఆర్డర్ వచ్చింది. సో ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళ సెలెక్ట్ కాని వాళ్ళ అని మనం అనుకుంటాం. ద ఫ్యాక్ట్ రిమైన్స్ దట్ ద ప్రాసెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ హ్యాస్ టు బీ ట్రాన్స్పరెంట్. ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ట్రాన్స్పరెంట్గా ఇప్పుడు బయటకు వస్తుంది. అంటే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ నిర్వహిస్తారని నేను అనుకుంటున్నాను. బట్ ఎగ్జామినేషన్ ఈజ్ డీమ్డ్ క్యాన్సిల్డ్ 8 months తర్వాతనైనా, లేకపోతే ఇప్పుడు కూడా ఇట్స్ అన్ ఆపర్చునిటీ దట్ ద ఆనరబుల్ కోర్ట్ గేవ్ టు ద గవర్నమెంట్ దట్ మీరు రీవాల్యుయేషన్ అన్నా చేయాలి. కానీ ఇఫ్ నాట్ దెన్ జస్ట్ the examination is deemed cancelled, you need to do it once again అని చెప్పేసి you need to do the entire exercise. సో ఆ ఎంటైర్ ఎక్సర్సైజ్ ప్రాపర్గా ట్రాన్స్పరెంట్గా జరిగితే దెన్ ఐ డోంట్ సీ హౌ ఇట్ షుడ్ బి అ ప్రాబ్లమ్ ఫర్ ఎనీ వన్. ఓకే, రైట్. సో ఇందులో ప్రధానంగా చర్చించుకోవాల్సింది ఏంటంటే స్టూడెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే ఈ తీర్పు వచ్చిన తర్వాత చాలామంది అంటే ఆ టైంలో ఎంత పెద్ద ఇష్యూ అయిందో అందరికీ తెలిసిందే. సో అంటే ఈ కేసుకి సంబంధించి ప్రధానంగా మీరు మాట్లాడిన తర్వాత మీకు వచ్చినటువంటి అప్రిషియేషన్ ఏంటి? నేను ఐ రిప్రజెంటెడ్ దెమ్ యాజ్ అ కౌన్సిల్, యాజ్ అ సీనియర్ కౌన్సిల్, అండ్ ఐ థింక్ అప్రిసియేషన్ గురించి ఏముంటుందండి, ఐ డిడ్ మై జాబ్ అంతే. ఓకే, సో ఇంకా మల్లన్న సాగర్ విషయానికి కూడా వస్తే నిర్వాసితులు అంటే బాధితుల మీద మీరు ఆ టైంలో బాధితులు తరపున నిలబడి మీరు ఆ టైంలో ఒక పిటిషన్ వేయడం జరిగింది. అసలు మల్లన్న సాగర్ ఎవరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు, ఎవరి హయాంలో పూర్తయింది అది? అండ్ మల్లన్న సాగర్ విషయానికి వస్తే ఏం చెప్తారు కంప్లీట్గా? మల్లన్న సాగర్ విషయంకి వస్తే అంటే ఫస్ట్ అయితే అది బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత సుజల స్రవంతి ప్రాజెక్ట్ ఆ పెద్ద పేరుతోని వచ్చింది. సో అది నాకు తెలిసి 2007-8 ఆ టైంలో, అంటే ప్రాబబ్లీ ద ప్లానింగ్ వాజ్ ఫ్రమ్ 2006 ఇట్ సెల్ఫ్. ఆ టైంలో దీన్ని అంటే ఇది ఒక కన్స్ట్రక్ట్ చేయాలి అంటే మల్లన్న సాగర్ అని స్పెసిఫిక్గా కాదు, ద ఎంటైర్ కాళేశ్వరం ప్రాజెక్టు తుమ్మిడిహట్టి నుంచి స్టార్ట్ చేయాలని చెప్పేసి అప్పటి గవర్నమెంట్ అనుకున్న విషయం ఇది. అండ్ ద ప్లానింగ్ అండ్ ద శాంక్షనింగ్ అండ్ బడ్జెటింగ్ అండ్ అదంతా కూడా అప్పుడు వాళ్ళు చేసుకున్నారు. సో ఇది వస్తూ మనకు తెలంగాణ వచ్చిన తర్వాత 2014 తర్వాత స్టార్ట్ అయింది. అయితే తుమ్మిడిహట్టి తర్వాత శ్రీపాద ఎల్లంపల్లికి వెళ్ళి దెన్ జస్ట్ పంప్ హౌజెస్, ఎక్సెసివ్ పంప్ హౌజెస్ లేకుండా జస్ట్ గ్రావిటీతోని ఇది చేద్దామని చెప్పేసి దట్ వాజ్ ద ఒరిజినల్ డిజైన్. దట్ వాజ్ రీడిజైన్డ్ ఇంటూ కాళేశ్వరం, వేర్ తుమ్మిడిహట్టి నుంచి తీసేసి ఇక్కడ మన మేడిగడ్డ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ అక్కడ నుంచి ఈ పంప్ హౌజెస్ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, మన మల్లన్న సాగర్, గంధమల్ల. మల్లన్న సాగర్ అంటే రిజర్వాయర్, ఇట్స్ నాట్ రియలీ అ పంప్ హౌస్. సో కొండపోచమ్మ, రంగనాయక సాగర్ ఇవన్నీ ఉన్నాయి ఇంకా కిందికి వస్తే. సో దట్ వాజ్ రీడిజైన్డ్ ఇంటూ కాళేశ్వరం ప్రాజెక్ట్. అండ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ గా రీడిజైన్ అయినప్పుడే ఐ వాజ్ పర్సనలీ ఇన్వాల్వ్డ్ విత్ ద ల్యాండ్ అక్విజిషన్ కేసెస్, భూసేకరణ కేసులతోని నా ఇన్వాల్వ్మెంట్ ఉన్నది కూడా ఇంకా పునరావాసం అండ్ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ ఆస్పెక్ట్స్ మీద. హూ స్టార్టెడ్ ద ప్రాజెక్ట్ అంటే మీరు ఓన్లీ ప్లానింగ్ విషయం చెప్పారు, బట్ హూ స్టార్టెడ్ దట్ ప్రాజెక్ట్ అండ్ హూ ఎండెడ్ దట్ ప్రాజెక్ట్? The project was started when the Congress was in power, I think in 2006-2008. It was planning, right? Yeah, it was planning and it was sanctioning and budgeting that entire thing. So the
project was actually ante barely started at that point of time. The project was actually redesigned and restarted after 2014 and specifically around the end of 2015-16 appudu 16 yeah. So appudu Kaleshwaram and aa Kaleshwaram project ni redesign chesi ee additional pump houses and ante placement of Tummidihatti nunche change cheyadam and ee additional pump house. So it was నాకు తెలిసి అంటే మీరు ప్లేస్మెంటే చేంజ్ చేసినప్పుడు ఇట్స్ నాట్ జస్ట్ రీడిజైనింగ్, ఇట్స్ అ కంప్లీట్లీ న్యూ ప్రాజెక్ట్ కానీ ఇన్ ద సేమ్ లైన్, అంటే అదే లైన్ మన మెదక్, సిద్దిపేట్, రంగారెడ్డి ఈ ఏరియాస్ ప్లస్ సమ్ కరీంనగర్ ఇది చేయడానికి. రైట్. సో నేను ఈ క్వశ్చన్ అడగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రీసెంట్గా సో ఈ మల్లన్న సాగర్ విషయానికి వస్తే సీఎం రేవంత్ రెడ్డి వాస్ క్లెయిమ్ దట్ అది పూర్తి చేసినంత మన మాజీ సీఎం అంటే చనిపోయినటువంటి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేశారు అని చెప్పేసి హీ వాస్ క్లెయిమ్ దట్. సో దట్స్ వై ఐ ఆస్క్ యూ ద క్వశ్చన్. అండ్ మోర్ ఓవర్ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయానికి వస్తే కనుక ఏం చెప్తారు? ఎందుకంటే దాన్ని పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా అసెంబ్లీలో చర్చించి తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పేసి అని ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడడం జరిగింది. బట్ దాని తర్వాత అది కాస్త సిబిఐకి అప్పగించడంలో అంటే దీంట్లో లీగల్ ఆస్పెక్ట్స్ ఏమున్నాయి? లీగల్ ఆస్పెక్ట్స్ అంటే స్పెసిఫికలీ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా దాన్ని అంటే ఆ జియోని మీరు చూస్తే అంటే గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ ఇష్యూ చేసిన జియోని మీరు చూస్తే పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగానే ఇది సిబిఐకి ఇవ్వబడుతుంది అని చెప్పేసి క్లియర్గా అక్కడ రాసింది. ఓకే, సో ఆ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టే ఇప్పుడు మన ఆనరబుల్ హైకోర్టులో ఛాలెంజ్లో ఉంది. అందుకోసం ఆనరబుల్ హైకోర్టు అది అంటే సుదీర్ఘ వాదనలు కూడా ఇన్నది కొనసాగుతున్నాయి కాబట్టి ఆనరబుల్ హైకోర్టు మీరు ఐ థింక్ ఫస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్ దాకా మీరు సిబిఐకి అప్పచెప్పిన ఎటువంటి కోయర్సివ్ చర్యలు తీసుకోవడానికి వీల్లేదు. ఈ రిపోర్ట్ ఆధారంగా ఎటువంటి కోయర్సివ్ చర్యలు తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే నేను కాళేశ్వరము ప్రాణహిత ఎవరు చేశారు అంటే ఇది పొలిటికల్ డిస్కషన్, దట్స్ ఫైన్. అక్కడికి వెళ్ళకుండా నేను ప్రాపర్ లీగల్ అంటే ఈ రిపోర్ట్ ఆధారం అంటే ఈ రిపోర్ట్ గురించి we can discuss. అయితే ఈ రిపోర్ట్ మెరిట్స్ బలాలు లేవు అనేది ఇక్కడ ఇష్యూ కాదు, ఎందుకంటే బికాజ్ ద రిపోర్ట్ హ్యాస్ బిన్ గివెన్. ఇక్కడ రిపోర్ట్ ఒక ప్రాపర్ డ్యూ ప్రాసెస్ ఫాలో అయిందా అవుట్కమ్ కన్నా ముందు అనేది దట్ ఈస్ ఇంపార్టెంట్. సో నాకు తెలిసి, ఎందుకంటే నేను ఐఎమ్ నాట్ ద లాయర్, ఐఎమ్ నాట్ ద ఆర్గ్యూయింగ్ కౌన్సిల్ ఇన్ దట్ కేస్, బట్ వాట్ ఐ నో ఆఫ్ ద కేస్ ఇస్ దట్ the petitioners approached the court from the procedural angle. Procedural angle ఏంటంటే ఈ పీసీ ఘోష్ కమిషన్ని నిర్ధారించిందే అంటే లైక్ సెటప్ చేసిందే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద. ఆల్ కమిషన్స్ ఆర్ సబ్జెక్ట్ టు ద కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్లో సెటప్ చేసినప్పుడు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్లో కమిటీ అంటే కమిషన్ కమిటీ విల్ ఫంక్షన్ లైక్ అ సివిల్ కోర్ట్. అంటే సివిల్ కోర్టు లో తీసుకున్న వాంగ్మూలాలు, ఎగ్జామినేషన్ ఇన్ చీఫ్, క్రాస్, సివిల్ కోర్టు ఎవిడెన్స్ అండ్ విట్నెస్ సమ్మనింగ్, ఎవిడెన్సెస్ ఇవ్వడము, ఎవిడెన్సెస్ కాల్ ఫార్ చేయడము, అంటే కొన్ని ప్రాసెస్, కొన్ని యాక్సెప్టబుల్ ప్రాసెసెస్ ద కమిషన్ కెన్ ఫాలో అని చెప్పేసి ఇచ్చింది. అది అలా ఇచ్చి స్ట్రిక్ట్ సివిల్ కోర్ట్ ప్రాసెసెస్ని కూడా ఖచ్చితంగా ఫాలో కాకుండా కమిషన్ కెన్ సెటప్ సమ్ ఆఫ్ ఇట్స్ ఓన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నట్టు కూడా ఉంటాయి. అయితే అది అలా ఉండగా సెక్షన్ 8B and 8C, 8B and 8C of the Commission of Inquiry Act becomes very important in this context. ఎందుకంటే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఈజ్ అ క్వేజై జ్యుడిషియల్ బాడీ, అంటే అది కంప్లీట్లీ కోర్ట్ కాదు, వేర్ అన్ని ప్రాసెసెస్ ప్రొసీజర్స్ ఫాలో కావాల్సిన అవసరం కూడా లేకుండా, అంటే డ్యూ ప్రాసెస్, న్యాచురల్ జస్టిస్ అవసరమైనంత ప్రాసెసెస్ అయితే ఖచ్చితంగా ఫాలో కావాలి. సో
ఈ బాధితులు అంటే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఎవరి మీద కండక్ట్ చేస్తుందో వాళ్ళకు ఒకవేళ ఇక్కడ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఏమన్నారు, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం మీద సెటప్ చేసిండ్రు అని అన్నారు. కానీ ఇక్కడ కాళేశ్వరంతో పాటు వ్యక్తులను కూడా ఆపాదించింది. అంటే కాళేశ్వరంలో సో అండ్ సో కల్తీ ప్లస్ కరప్షన్ ప్లస్ ఇదంతా జరిగింది, వీళ్ళు అంటే ప్రాపర్ పీపుల్ని అంటే మనుషులకి ఆపాదించిండ్రు. కాబట్టి పీసీ ఘోష్ కమిషన్ సెక్షన్ అదేంటి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ సెక్షన్ 8B and C is very specific. ఒకవేళ కమిషన్ ఎంక్వైరీ అప్పుడు మనుషులకు ఆపాదించడం జరిగితే ఆ మనుషులు అక్కడ లేకపోతే ఖచ్చితంగా ఆ మనుషుల ఎవిడెన్స్ ఎవ్రీథింగ్ ఎగ్జామినేషన్ ఇన్ చీఫ్, క్రాస్ ఎగ్జామినేషన్, వాళ్ళకు ఆపోజిట్ సైడ్ నుంచి అంటే గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఎవిడెన్షరీ వాల్యూస్ ప్లస్ విట్నెసెస్ ఆపోజిట్ సైడ్ వాళ్ళు ఇక్కడ గవర్నమెంట్ ఏ విట్నెసెస్ని వాడుతుండ్రు వాళ్ళను క్రాస్ ఎగ్జామినేషన్ చేయడము, వీళ్ళ తరఫు ఆధారాలు ఇవ్వడం, ఎవిడెన్సెస్ ఇవ్వడం, ప్లస్ వీళ్ళ తరఫు మనుషులను విట్నెసెస్ని ప్రొడ్యూస్ చేసి రికార్డ్ చేపించి వీళ్ళ తరఫు విట్నెసెస్ ఎగ్జామినేషన్ ఇన్ చీఫ్ చేస్తే వాళ్ళకు క్రాస్ ఎగ్జామినేషన్ అర్హత ఇవ్వడం, వీళ్ళు వాళ్ళ విట్నెసెస్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అర్హత ఇవ్వడము, ఇదంతా రికార్డ్ కావాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ జస్ట్ ఒక ప్రాజెక్ట్ని దాంట్లో ఇది జరిగింది అది జరిగింది అని జనరల్ రిపోర్ట్ కాదు, ఇది స్పెసిఫిక్ అలిగేషన్స్ ఉన్నాయి కదా, ఫలానా వ్యక్తులు చేసిండ్రు అని వాళ్ళకు ఆపాదించినప్పుడు దేర్ ప్రెజెన్స్, దేర్ టెస్టిమోనీ, దేర్ ఎవిడెన్స్ ఇన్ చీఫ్, దేర్ క్రాస్ ఎగ్జామినేషన్, it becomes extremely important. So Commission of Enquiry Act ante in the interest of due process and natural justice requirement ఏంటంటే ఏ ఎంక్వైరీ లోనైనా ఏ కమిషన్ ఎంక్వైరీ లోనైనా మనుషులకు సర్టెన్ అలిగేషన్స్ ఆపాదిస్తే ఆ మనుషులకు ఖచ్చితంగా ఆ అలిగేషన్స్ని ఫేస్ చేసి ఆ అలిగేషన్స్ని కౌంటర్ చేసే అర్హత ఖచ్చితంగా ఉంటుంది. సో ఇక్కడ లేదు మేము కావాల్సిన వాళ్ళను అంటే అవసరం ఉన్న వాళ్ళను మేము విట్నెస్ టెస్టిమోనీ తీసుకున్నాము, మా దగ్గర ఎవిడెన్స్ ఉంది, ఎవిడెన్స్ ఇంకా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఆధారాల హేరుగా లేకపోతే సర్టెన్ అదర్ విట్నెసెస్ ఆధారాల హేరుగా మేము ఈ రిపోర్ట్ వచ్చిందంటే దట్ విల్ నాట్ ఫ్లై. సో ఆ ప్రాసెస్ జరిగిందా లేదా అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆపాదించిన వ్యక్తులు ఇక్కడ ఐ థింక్ 2-3 ఆపాదించారు, అది అందరికీ తెలుసు ఎవరిని ఆపాదించిండ్రో. వాళ్ళను పిలిచిన తర్వాత వాళ్ళ వాంగ్మూలాలు తీసుకునడం జరిగిందా, వాళ్ళు ఎగ్జామినేషన్ అండ్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసిండ్రా, వాళ్ళ తరపున వాళ్ళను సపోర్ట్ అంటే వాళ్ళ వాంగ్మూలాలను సపోర్ట్ చేస్తూ విట్నెసెస్ ముందట్టుకొచ్చి వాళ్ళ ఎగ్జామినేషన్ క్రాస్ ఎగ్జామినేషన్ జరిగిందా, ఈ అంత రికార్డ్ అయిన తర్వాతనే ఈ రిపోర్ట్ ఫైనల్ రిపోర్ట్ ఇదా అనేది దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇది ఈ ఆపాదించిన వాళ్ళ టెస్టిమోనీ, దేర్ రైట్ టు ఎగ్జామినేషన్ అండ్ క్రాస్ ఎగ్జామినేషన్, ఇఫ్ ఇట్స్ నాట్ డన్ దెన్ దట్ రిపోర్ట్ సర్టన్లీ ఈజ్ ఓపెన్ టు ఛాలెంజ్. అండ్ అదే ఆ రిపోర్ట్ని ఛాలెంజ్ చేసిండ్రు. సో ఇప్పుడు ఆ రిపోర్ట్ కంప్లీట్ అయిన ప్రాసెసే ఛాలెంజ్లో ఉన్నది కాబట్టి సిబిఐ ఎంతవరకు ఘోష్ కమిషన్ రిపోర్ట్ మీద ముందట్టుకెళ్తుందో వీ డోంట్ నో. అంటే ఘోష్ కమిషన్ రిపోర్ట్ని అసలు తీసుకోకుండానే ఎంక్వైరీ చెయ్యాలి అని చెప్పేసి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని కూడా ఏదైనా చేసే అవకాశం ఉంది అంటారా ఇటు? అంటే అలానైతే అంటే మీకు ఇంకేం మన ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు ఐడియా లేదు మేడం. కానీ పీసీ ఘోష్ కమిషన్ అంటే గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి ఎక్కడ ఎవరేం చెప్పినా కూడా జరగాల్సింది అంటే వీళ్ళు చెప్పిందే జరగాలి అనేది కూడా ఒకటి ఇంటర్నల్ గా నేను ఇంటర్నల్ గా కాకుండా నేను లీగలీ చెప్తాను. ఆనరబుల్ హైకోర్టు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎంక్వైరీ చేయొద్దు అని చెప్పేసి సిబిఐ ఎంక్వైరీ చేయొద్దు ప్లస్ ఎటువంటి కోయర్సివ్ స్టెప్స్ తీసుకోవద్దు అని అన్నది. అయితే లీగలీ సిబిఐకి ఇవ్వడం జరిగింది కాబట్టి
వాళ్ళు ఇంకో ఆస్పెక్ట్స్ మీద ఇండిపెండెంట్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే దాన్ని ఛాలెంజ్ చేయడానికి కూడా అంటే ఇట్ ఈస్ నాట్ ఓపెన్ టు ఛాలెంజ్. అంటే ఇటు ఎన్డీఎస్ఏ నివేదిక కానివ్వండి, ఈ వీటిని కూడా బేస్ చేసుకుని సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చా మరి? ఇప్పుడు ఆల్రెడీ సిబిఐకి అప్పగించారు కాబట్టి సిబిఐకి అంటే నేను ఢిల్లీ పోలీస్ యాక్ట్ కింద సిబిఐకి ఉన్న అర్హతలను చెప్తున్నాను. ఒకసారి ఒక ఇష్యూ సిబిఐకి ఇచ్చినప్పుడు ఆ ఇష్యూ ఆ కమిషన్ రిపోర్ట్ నుంచి అయినా లేకపోతే ఇంకో కోణం నుంచి అయినా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశము హక్కు ఉంటుంది వాళ్ళకు. సో దే కెన్ సర్టన్లీ డూ దట్. కానీ నాకు అంటే నా అంచనా ప్రకారము ఇక్కడ కమిషన్ రిపోర్ట్ ఆధారంగానే వాళ్ళకు పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు మనకు ఎర్స్ట్వైల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సిబిఐ రాకుండా జియో పాస్ అయింది, అవునా? సిబిఐ రాకుండా జియో పాస్ అయింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగానే సిబిఐకి ఇచ్చింది. అవును, ఓకే. సో సిబిఐకి ఢిల్లీ పోలీస్ యాక్ట్ కింద ఒక ఇష్యూని డిఫరెంట్ యాంగిల్స్ నుంచి ఇన్వెస్టిగేట్ చేసే అవకాశము అర్హత ఉన్న ఫలానా గవర్నమెంట్, ఎందుకంటే సిబిఐ జ్యూరిస్డిక్షన్ ఫలానా గవర్నమెంట్ కోరితేనే ఆ స్టేట్కి వస్తుంది, లేకపోతే ఇట్స్ జ్యూరిస్డిక్షన్ ఇస్ రెస్ట్రిక్టెడ్ టు ఢిల్లీ. గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్ దీని బేసిస్ మీదనే ఉంది కాబట్టి ఇదే ఛాలెంజ్లో ఉంది కాబట్టి వాళ్ళు ఆగే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ అర్హత అంటే వాళ్ళ జ్యూరిస్డిక్షన్ రీత్యానైతే సిబిఐ కెన్ ఇన్వెస్టిగేట్ అ సర్టెన్ ఇష్యూ ఫ్రమ్ అదర్ యాంగిల్స్ యాజ్ వెల్. ఓకే, రైట్. సో ఇందులో ప్రధానంగా ఇంకొక విషయం చర్చించుకోదగ్గది ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఆపాదించారో ఈ 1,00,000 కోట్ల కుంభకోణం అవినీతి జరిగిందని చెప్పేసి ఎవరి మీదైతే ఆపాదించారో అది అంతా కూడా ఫాల్స్ అలిగేషన్స్ అని బయటపడినప్పుడు, అంటే త్రూ సిబిఐ కేసు త్రూ కూడా బయటపడినప్పుడు ఇక్కడ వీళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందంటారా మరి ఆ టైంలోని? సిబిఐ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ పరిధిలోనే లేదు, జ్యూరిస్డిక్షన్ లోనే లేదు. సో సిబిఐ నుంచి అంటే ఆ ఇన్వెస్టిగేషన్ అంత తొందరగా అయిపోతే మంచిగా ఉంటుండే, కానీ సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఒకవేళ స్టార్ట్ చేస్తే ఏ యాంగిల్ నుంచి అయినా, ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ మీదనైతే ఇప్పటికీ స్టార్ట్ చేయలేరు, అంటే అట్లీస్ట్ హైకోర్టు కూడా చెప్పింది, అందుకని అంటున్నాను నేను. బట్ will they have the discretion to do it from another angle? Yes, they have the discretion to investigate it from another angle. కానీ చేస్తారా అంటే నేను అనుకుంటలేను, ఎందుకంటే స్పెసిఫిక్ పర్మిషన్ ఫ్రమ్ దిస్ స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ దట్ యూ ఇన్వెస్టిగేట్ బేస్డ్ ఆన్ దిస్ ఆన్ ద పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్. మీరు ఆ జియో చదవండి, క్లియర్ గా ఉంది. మీరు ఈ ఇష్యూని మీరు ఇన్వెస్టిగేట్ చేయండి అన్నట్టు ఓపెన్ ఎండెడ్ గా లేదు. ఓపెన్ ఎండెడ్ అంటే మీకు అంటే యు నో వాట్ ఐ మీన్. ఇట్స్ నాట్ అన్ ఓపెన్ ఎండెడ్ ఇన్విటేషన్ టు ఇన్వెస్టిగేట్ ఫ్రమ్ ఎనీ యాంగిల్. ఇట్ ఈస్ అ వెరీ స్పెసిఫిక్ invitation to investigate this project as concluded in the PC Ghosh Commission report. రైట్. సో ఇంకా మరొక విషయానికి వద్దాము. రీసెంట్గా ఫార్ములా ఈ కార్ రేస్ మీద కూడా మీరు గతంలో మాట్లాడడం జరిగింది. ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి ఈడీకి అప్పగించడం జరిగింది. సో ఈడీ ఎంక్వైరీలో కూడా అంటే దానికి సంబంధించి ఈ మధ్య కాలంలో ఎక్కడ న్యూస్ బయటికి రాలేదు, బట్ ఇప్పుడు మళ్ళీ అది తెర మీదకి వస్తుంది. ఏం చెప్తారు? ఫార్ములా ఈజ్ అంటే ఎందుకు దాన్ని మళ్ళీ అంటే పోగుతున్నారో నాకు అంటే అర్థం అయితలేదు అని అనను, అర్థమవుతుంది. ఇట్స్ పాలిటిక్స్ అండ్ ఎవ్రీథింగ్ టు డూ విత్ ఇట్. కానీ ఇక్కడ ఏంటంటే ఫార్ములా ఈ అంటే నేను ఫస్ట్ నుంచి అంటున్నాను, మళ్ళీ పర్మిషన్లకు వెళ్తున్నారు అని అంటున్నారు. సి గ్రాంట్ ఆఫ్ శాంక్షన్ ఫర్ పర్మిషన్ అండర్ సెక్షన్ 19 ఇస్ ఒకసారి గ్రాంట్ ఆఫ్ శాంక్షన్ ఫర్ పర్మిషన్ వచ్చేస్తే ఫ్రమ్ ద రెస్పెక్టివ్ గవర్నమెంట్ ఆర్ ద రెస్పెక్టివ్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్, దట్స్ ఇట్. ఎఫ్ఐఆర్ స్టేజ్లో మళ్ళీ గ్రాంట్ ఆఫ్ పర్మిషన్కి, ఛార్జ్ షీట్ స్టేజ్లో మళ్ళీ గ్రాంట్ ఆఫ్ పర్మిషన్కి, అంటే లైక్ గ్రాంట్ ఆఫ్ శాంక్షన్ టు ప్రాసిక్యూట్కి వెళ్ళడం ఇట్స్ నాట్ రిక్వైర్డ్. అంటే క్విట్ ప్రోక్వో జరిగినట్టు ఈ కేసుకి సంబంధించి ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. మరి
ఎక్కడనండి క్విడ్ ప్రోకో, ఇట్ వాజ్ అన్ అకౌంట్ టు అకౌంట్ ట్రాన్సాక్షన్. అండ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద యూ హ్యావ్ టు షో దట్ దేర్ వాజ్ అ వాల్యుబుల్ కమోడిటీ దట్ వాజ్ ఎక్స్చేంజ్డ్. అంటే వాల్యుబుల్ కమోడిటీ అంటే డబ్బులు అంటున్నారు, మీకు డబ్బులు ఎవరి దగ్గరనన్నా దొరికాయా, మీరు ఇంకో ఏదైనా అంటే క్విడ్ ప్రోకోకి క్యాష్ ఆర్ కైండ్, క్యాష్ దొరికిందా, కైండ్ ఇన్ ఎనీ అదర్ ఫార్మ్ మీకేమన్నా ఏదన్నా కరప్షన్ అవుట్కమ్ అంటే వాల్యుబుల్ సోర్స్, నోన్ సోర్స్ ఆర్ వాల్యుబుల్ సోర్స్ మీకు దొరికిందా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏం లేదు, ఇట్స్ అన్ అకౌంట్ టు అకౌంట్ ట్రాన్సాక్షన్. సో హవాలా కిందికి లేకపోతే ఇట్ ఆట్ టు బి ఇన్వెస్టిగేటెడ్ అండర్ ద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అన్నట్టు కూడా నాకు ఎక్కడి నుంచి 54.88 కోట్లు మనీ లాండరింగ్ జరిగిందని చెప్పేసి ఇప్పటికీ ఆరోపణలు అలాగే పెద్ద ఎత్తున గుప్పిస్తూ ఉన్నారు. మరో మనీ లాండరింగ్ అంటే మీరు ఏదైనా మనీ లాండరింగ్ కింద పోసేయరాదు మేడం. అంటే ద లా, చట్టము, ఇట్స్ వెరీ స్పెసిఫిక్. మనీ లాండరింగ్ మీన్స్ యూ ట్రైయింగ్ టు లాండర్ అంటే లిటరలీ పైసలను ఉతకడం అన్నమాట, వైట్ వాష్ చేయడం. అంటే ఈ నిధులన్నీ ఇప్పుడు 54.88 కోట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దారి మళ్లించినట్టు అన్న దాన్ని మనీ లాండరింగ్ అని అన్నారు. దిస్ ఈస్ అన్ అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్. The account to account transfer was subsequent to a contract, international contract o em contract o adi aa contract ki subsequent gaane ee account to account transfer jarigindi. ఆ అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ కూడా గవర్నమెంట్ అకౌంట్ నుంచి అక్కడ ఇంకో ఆ పార్టీ అకౌంట్ కి అంటే హూఎవర్ దట్ కంపెనీ ఇస్ ఆ కంపెనీ అకౌంట్ కి వెళ్ళింది. సో ఇక్కడ ఈ అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ లో కేటీఆర్ గారికైనా లేకపోతే అరవింద్ గారికైనా లేకపోతే ఇంకో థర్డ్ అక్యూజ్ కైనా ఏమైనా లబ్ధి చెందిందా అంటే వాజ్ దేర్ అ వాల్యుబుల్ ఎక్స్చేంజ్ ఆఫ్ కమోడిటీ ఆర్ వాజ్ దేర్ అ వాల్యుబుల్ కమోడిటీ ఫౌండ్ విత్ దెమ్? అది ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మీరు నేను పైసలను ఉతుకుతాను, ఇస్త్రీ చేస్తాను, పైసలను ఉతికి ఇస్త్రీ చేసిన తర్వాత నాకు పొందిన లాభం ఏంది అనేది ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు నాకు పొందిన లాభాన్ని మీరు చూపించలేకపోతే మళ్ళీ వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ మీ ఈవెన్ ట్రైయింగ్ టు లాండర్ ఆర్ వైట్ వాష్ ఆర్ డూ వాట్ ఎవర్ ఎల్స్ విత్ ద మనీ? ఇప్పుడు నిధులు దారి మళ్ళించడం వేరు అని చెప్పేసి మనీ లాండరింగ్ వేరు అని చెప్పేసి మాట్లాడు. బట్ ఈ క్విడ్ ప్రోకో గురించి చెప్పాలంటే ఏం చెప్తారంటే ఈ మూడింటికి సంబంధం అసలు ఏ రకంగానూ ఉంటుందంటారా? క్విడ్ ప్రోకో ఎక్కడుంది? ఇప్పుడు క్విడ్ ప్రోకో అనేది వీళ్ళు ఏమంటున్నారంటే ఎలక్ట్రల్ బాండ్స్ రూపంగా ఎన్ని కోట్లో ఎలక్ట్రల్ బాండ్స్ రూపంగా చెందినాయి. మళ్ళీ అట్లయితే ఎవ్రీ సింగిల్ ఎలక్ట్రల్ బాండ్ రిసీట్ ఈజ్ అండర్ క్వశ్చన్. ఎలక్ట్రల్ బాండ్స్లో అంటే ద రీజన్ దట్ ఎలక్ట్రల్ బాండ్స్ ఆ టైంలో అంటే ఎప్పుడైతే ఎలక్ట్రల్ బాండ్స్ ఇంట్రడ్యూస్ అయ్యి ఎన్నేళ్ళు అయితే ఎలక్ట్రల్ బాండ్స్ నడిచినాయో ఆ టైంలో ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ డబ్బులు ఎవరు ఇస్తున్నారు, ఈ డబ్బులు వైటా, ఈ డబ్బులు బ్లాకా అనే ఇన్వెస్టిగేటివ్ రిక్వైర్మెంట్ ఎలక్ట్రల్ బాండ్స్ కాదు కదా, బ్యాంకులకు కూడా లేకుండే. సో ఇప్పుడు మీరు మొత్తము ఎలక్ట్రల్ బాండ్స్ ఇప్పుడు ఇల్లీగల్. ఎలక్ట్రల్ బాండ్స్ ఆ ప్రక్రియ మొత్తము కొనసాగించరాదని ఇప్పుడు వచ్చింది. కానీ వెన్ ఎలక్ట్రల్ బాండ్స్ వర్ యాక్సెప్టెడ్ బై బ్యాంక్స్, ఎందుకంటే బాండ్లు బ్యాంకులే ఇస్తాయి, వర్ యాక్సెప్టెడ్ బై బ్యాంక్స్ అండ్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు రెస్పెక్టివ్ పొలిటికల్ పార్టీస్ ట్రెజరీ, దట్ వాజ్ వాట్ ఇట్ వాజ్. అంటే there was no question or accountability as far as అంటే మీరు ఎలక్ట్రల్ బాండ్స్ ఒక సర్టన్ లీగల్ ఫ్రేమ్వర్క్ కింద తీసుకొచ్చిండ్రు. ఆ లీగల్ ఫ్రేమ్వర్క్లో ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఈ డబ్బులు ఎవరు ఇచ్చిండ్రు, ఈ డబ్బులకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండ్రా, ఈ డబ్బులు వైటా బ్లాకా ఉతికిండ్రా ఆరేసిండ్రా అనేది ఎవరు అడగలేరు. సో అందుకని క్విడ్ ప్రోకో కూడా యూ కాంట్ ప్రూవ్ విత్ దట్. ఎందుకంటే క్విడ్ ప్రోకో ప్రూవ్ చేయాలంటే ఈ ట్రాన్సాక్షన్ ఇస్ అ డైరెక్ట్ ఇది అని అంటారు. దెన్ ఇన్ దట్ కేస్ ఎవ్రీ ఎలక్ట్రల్ బాండ్ ఇస్ క్వశ్చనబుల్ యాజ్ క్విడ్ ప్రోకో. నేను ఒక పొలిటికల్ పార్టీకి నా ప్రేమతోనైతే హబ్బులు ఇయ్యను కదా మేడం, కోట్లు డబ్బులు అయితే ఇయ్యరు ఎవరైనా. ఐ మీన్ ఈవెన్ దీస్ బిగ్ బిజినెస్ హౌసెస్ ఆర్ వాట్ ఎవర్.
సో దెన్ ద ఎంటైర్, ఇప్పుడు ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఇస్ ద ఫైనల్ కోర్ట్ ఆఫ్ దిస్ కంట్రీ కదా, ఆఫ్ దిస్ ల్యాండ్. ఆనరబుల్ సుప్రీం కోర్టు ఎలక్ట్రల్ బాండ్స్ ఇప్పటి నుంచి వాడరాదు అని చెప్పింది, కానీ మొత్తం ఎలక్ట్రల్ బాండ్స్ ఇప్పటి వరకు తీసుకున్నది ఇల్లీగల్, రికవర్ చేయండి అంటే మొత్తము ఇది చేయండి, లేకపోతే రికవర్ చేసి ఆ డబ్బులను ఎక్కడికి వెళ్ళాలనో అవి బ్లాక్, వైట్, గ్రీన్, ఇట్ డిడ్ నాట్ డూ దాట్. మళ్ళీ అట్లయితే ఎవ్రీ పొలిటికల్ పార్టీ స్టాండ్స్ టు లూజ్ కదా, అండ్ ఎవ్రీ పొలిటికల్ పార్టీ గాట్ అ లాట్ ఆఫ్ మనీ అండ్ అంటే ఈ క్విడ్ ప్రోకో ఒకటి తెర మీదకి తీసుకొచ్చి మళ్ళీ కేటీఆర్ ని ఏమైనా అంటే ఇరికిచ్చే ప్రయత్నం చేస్తే అసలు ఏమైనా ఉంటుంది అంటారా ఫైనల్ గానైతే దెర్ ఇస్ నథింగ్ అండి. అంటే ఐఎమ్ జస్ట్ టాకింగ్ యాజ్ అ లాయర్. ఫైనల్ గా దెర్ ఇస్ నథింగ్. కానీ పొలిటికలీ ఒక కేసుని వాడుకోవాలంటే ఏ గవర్నమెంట్ అయినా వాడుకోవచ్చు, అండ్ గవర్నమెంట్ వాడుకుంటాయి కూడా. సో యాజ్ అ లాయర్ ఐ కెన్ టెల్ యూ దట్ దెర్ ఇస్, I don't see any laundering or corruption in this entire transaction, because I do not see a valuable commodity that the authorities found that is directly related to any kind of quid pro quo or any kind of a cash or kind transaction in this Formula E. డబ్బులు వెళ్ళాయా, దాని తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ చేసిండ్రా అనేది అది వేరే విషయం. కానీ ఒక్కసారి ఫార్ములా ఈ రేసింగ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఓ థర్డ్ టైం ఆర్గనైజ్ చేద్దాం అన్నప్పుడే there was a breach of contract, elections అన్నారు, and then this government obviously breached the contract. Right. So that's it. What was paid for has already been complied with. So inkem, I mean, so nenu ade antunna, government wants to prove now ante corruption jariginda leda anedi government want to prove actually. I will say they have to try really hard. Okay, right. Thank you ma'am, thank you so much. Thank you so much. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. ఇది సీనియర్ అడ్వకేట్ రచనా రెడ్డి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.